ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణం తీర్చలేని లోటని కాపు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కాపు జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సంతాప సభకు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని నివాళులర్పించాలని జేఏసీ కోరింది. ముద్రగడ పద్మనాభం కాపు సమాజం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం కాపు జాతికి పెద్ద నష్టమని నాయకులు పేర్కొన్నారు. సద్భావన సంఘం కాపు జేఏసీ అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ముమ్మిడి సత్యనారాయణ, ట్రెజరర్ రంగనాయకులు, జాయింట్ సెక్రటరీ రెడ్నం రాజా, సభ్యులు తదితరులు తెలిపారు. కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు సంఘాలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీకు తోచిన టైంలో ఒక సంతాప సభ మన నాయకుడికి నివాళులు అర్పించాలని ముఖ్యంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అనేక ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరికీ, జేఏసీ నాయకులందరికీ, సంఘ నాయకులందరికీ వారికి నివాళులు అర్పించాలని, మీ కుదిరిన చోట, కుదిరిన ఏరియాలో మేము కాకినాడలో పెడతా ఉన్నాం. అన్ని పార్లమెంట్లోని కూడా పద్మనాభం గారికి సంతాప సభ పెట్టాలన్నది కాకినాడ నుంచి మేము అందరినీ కూడా కోరుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా 17వ తారీఖు 18 శనివారం నాడు 18వ తారీఖు కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ పెడతా ఉన్నాం. దానికి ఆయన అభిమానులందరికీ కూడా ఆహ్వానం. కులాలకే, మతాలకే, రాజకీయ పార్టీలకి అతీతంగా అందరూ రావాలని కోరుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడు 18వ తారీఖు 3 గంటలకే ఇక్కడ శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ ఉంది. మా అందరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఆయనకు అభిమానులు అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా నేను అందరూ వచ్చి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇక్కడ కూడా రావాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇదే మా పిలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.